హాయ్, హలో, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. మన విజయవాడకి దగ్గరలో చిన్న కాకానీలో హైలాండ్ ఉంది. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇదే ఫస్ట్ టైం మేము వెళ్ళడం. అక్కడికి వెళ్ళాక ప్రైజెస్ ఎలా ఉంటాయి, అక్కడ ఏమేమి ఉంటాయి అన్నీ వీడియోలో మీకు చెప్తాం. మేమైతే ప్యారడైజ్లో లంచ్ కంప్లీట్ చేసేసుకొని హైలాండ్ వెళ్ళిపోయాము. వీడియోని కంప్లీట్గా చూడండి. వెల్కమ్ టు హైలాండ్. ఇది పర్ఫెక్ట్ వీకెండ్ ట్రిప్ అండి. మనం ఎంటర్ అవ్వగానే సైడ్కో బోర్డు ఉంది, పొగ తాగరాదు అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. ఆ బోర్డు చూసుకున్న తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడే టికెట్ కౌంటర్ కమ్ సెక్యూరిటీ చెక్ అన్నమాట. దానికి ముందే ఒకటి కనిపిస్తుంది, హాలిడే వాటర్ రైడ్స్ అని. ఇవన్నీ ఫ్రీ అనమాట. ఇక్కడైతే స్పెషల్ అట్రాక్షన్ అని ఉంది కదా, ఇవన్నీ ఇంక్లూడెడ్ కాదు టికెట్లు. ఇవన్నీ పే చేసి మనం ఎక్కాల్సినవి. మాదైతే మేము టికెట్ తీసేసుకొని సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసేసుకొని ట్యాగ్ కోసం అయితే ఇక్కడికి వచ్చాము, ఎంట్రన్స్ దగ్గరికి. ఇక్కడ మా హస్బెండ్ అయితే చూపిస్తున్నారు టికెట్స్ అన్నీ. టికెట్ వచ్చేసి పర్ హెడ్ 800 పడింది మాకు. సెక్యూరిటీ చెక్, ట్యాగింగ్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా మనం హైలాండ్లోకి వచ్చేసాం. చూడండి మా పాప ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఎందుకోసం తెలుసా? వాటర్ రైడ్స్ కోసం. చాలా బాగుందండి. ఒక ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎంజాయ్ చేయడానికి ఫుల్లీ సూపర్. ఇది హైలాండ్ ఎంట్రన్స్ అండి. అండ్ మీకు లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో వాటర్ రైడ్స్, అండ్ రైట్ సైడ్ వెళ్తే అన్ని డ్రై రైడ్స్. ఇక్కడ ఫుడ్ తినడానికి తిన్నై అనే ఒక రెస్టారెంట్ కూడా ఉంది. ఫైన్ డైనింగ్ అని ఉంది. సో ఒకవేళ మార్నింగే వెళ్ళిన వాళ్ళు అక్కడే ఆఫ్టర్నూన్ లంచ్ చేయొచ్చు. మేమైతే ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి మాకు అక్కడ లంచ్ చేయాల్సినంత అవసరం ఏం లేదు. అండ్ ఇంతకుముందు చూసిందంతా పిల్లల కోసము. 20 రూపీస్ ఇస్తే పే చేసి ఆడుకోవచ్చు. కాయిన్ ఇస్తారు, కాయిన్ లోపల ఇన్సర్ట్ చేస్తే పిల్లలు ఆడుకోవడానికి ఉంది. ఇదే ఒక చిన్న మినీ ట్రైన్ అనమాట. ఇది ఇండోర్ రోలర్ కోస్టర్ అండి. ఇదైతే మేము ఎక్కలేదు. స్వింగ్ చేద్దాం అన్నట్టు మేమైతే ఇది ఎక్కాము. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ గేమ్కి. ఈ మ్యాజిక్ డాన్సర్ అయితే క్లోజ్లో ఉంది మేము వెళ్ళినప్పుడైతే. బంపింగ్ కార్స్ మేము కూడా ఆడాము. చాలా చాలా బాగా అనిపించింది. నేను ఫస్ట్ టైం ఈ బంపింగ్ కార్స్ అనేది ఆడడం. స్టార్టింగ్లో నాకు ఎలా తిప్పాలో అర్థం కాలేదు, కానీ తర్వాత బాగా నేర్చేసుకున్నాను. తీరా నేర్చుకున్న తర్వాత గేమ్ కూడా అయిపోయింది. మళ్ళీ ఎవడో 50 రూపీస్ పే చేస్తాడులే అని వదిలేసాం. ఇది బుద్ధాస్ మ్యూజియం అండి. చాలా అంటే చాలా బాగుంది మ్యూజియము. మేము వెళ్ళినప్పుడు కంపల్సరీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. ఇది గోస్ట్ హంటరు. వెళ్ళాను కానీ జనాలు చాలామంది ఉండేసరికి వెనక్కి వచ్చేసాం మేమైతే. చూడాలన్న ఎగ్జైట్మెంట్ అయితే ఉండే, అంత ఛాన్స్ అయితే లేదు. ఇదైతే అసలు ఎక్కలేదండి. ఇది కూడా పెయిడే, మనం పే చేసుకొని ఎక్కాల్సిందే. ఎందుకులే 50 రూపీస్ వేస్ట్ అని ఇంకా వద్దని బ్యాక్ వచ్చేసాను నేను. ఆల్రెడీ ఫ్రీ రైడ్స్ ఏమేమి ఉన్నాయని చూశాను. తర్వాత కొద్దిసేపు డ్రై గేమ్స్కి పక్కన పెట్టేసి వాటర్ రైడ్స్ ఆడదామని వచ్చేసాం. గేమ్స్ ఆడేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ అది స్విమ్ వేర్ అయినా అయి ఉండాలి. లేదంటే కనుక నైలాన్ క్లాత్ ఉండేది, కింది వరకు ఉండేది, ఏదైనా పర్వాలేదు మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునేది అయితే. ఒకవేళ స్విమ్ సూట్ మనకి రెంట్కి కావాలంటే 50 రూపీస్ అండి. 100 రూపీస్ డిపాజిట్ చేస్తే 50 రూపీస్ వాళ్ళు తీసుకుంటారు. ఎప్పుడైతే మనం డ్రెస్ రిటర్న్ చేస్తామో మళ్ళీ మనకు 50 రూపీస్ రిటర్న్ ఇస్తారు. అండ్ మనకి లాకర్కి రెంట్ కూడా ఇస్తున్నారు. సేమ్ అది కూడా 100 రూపీస్ పే చేస్తే మనం లగేజ్ మళ్ళీ రిటర్న్ చేసేటప్పుడు 50 రూపీస్ మనకి ఇస్తారు. పూల్ చాలా బాగుందండి. వాటర్ కూడా చాలా బాగున్నాయి. చలేస్తే కూడా హాట్ క్యాబిన్స్ అనేది ఉంది. ఇది వేవ్ పూల్ అండి. వేవ్ పూల్లో నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాం. నేను, మా వారు, పిల్లలు అయితే ఇంకా చెప్పద్దు. వాటర్లో వణుకుతున్నా సరే వాటర్లోనే ఉన్నారు. రమ్మంటే కూడా బయటికి రావట్లేదు. నేను చెప్తున్నాను కదండి, ఫ్యామిలీతో వెళ్ళినా ఫ్రెండ్స్తో వెళ్ళినా ఎంజాయ్మెంట్ పక్కా అనుకోవాలి. అండ్ రెయిన్ డ్యాన్స్ అయితే చేయలేదు, చాలా మంది క్రౌడ్ ఉన్నారు. సో అక్కడ నుంచి అయితే వచ్చేసాం. ఇవన్నీ చేసుకోవడానికి మాకు టైం అయిపోయింది, ఎందుకంటే మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కదా. పిల్లలతో పాటు ఎంజాయ్ చేయడానికి మేము కూడా ఈ హార్స్ అనేది ఎక్కాము. దీని పేరు నాకు అంత తెలియదు. రంగుల రాట్నం అంటారని తెలుగులో అర్థం నాకు తెలుసు.
బట్ ఇంగ్లీష్‌లో ఏమంటారో అంత ఐడియా లేదు నాకైతే. ఇది ఇది గూడా ఎంజాయ్ చేశారు. మా వారు, మా పాప ఎంజాయ్ చేశారు. మేమిద్దరం కింద కార్‌లో కూర్చున్నాం. నేను, మా చిన్న పాప. ఇదైతే నేను 2 టైమ్స్ ఎక్కానండి. ఫుల్లీ ఎంజాయ్డ్. చానా అంటే చానా ఎంజాయ్ చేసిన ఇదైతే. ఇంతటితో రైడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఇంటికి గూడా ఎళ్ళిపోయాం.